హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. తరలి రాదతని వసంతం, తన దరికి రాని వనాల కోసం. తరలి రాదతని వసంతం, తన దరికి రాని వనాల కోసం. గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా. తరలి రాదతని వసంతం, తన దరికి రాని వనాల కోసం. ఈ పాట గుర్తుందా? రుద్రవీణ చిత్రంలో చిరంజీవి ఈ పాటలో పలికించిన భావాలు అపురూపం. సంధి పొత్తుల కాడ సంపంగిన వింది, అందగత్తెన చూడ జాబిల్లి వచ్చింది. మబ్బు పట్టి కళ్ళు తప్పిప్పుల ఈ ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో. సంధి పొత్తుల కాడ సంపంగిన వింది, అందగాడికి తోడు చలిగాలి రమ్మంది. ఎల్లవయ్యే ఈడు ఈడెక్కిపోయేవాడు ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో, ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో. కొండకోన చిలకలాడే వేళ కుమ్మరిమ్మ చీర కట్టు వేళ. అభిలాష చిత్రంలో చిరంజీవి రాధిక అభినయం మర్చిపోగలమా? ఈ మధుర గీతం ఈనాటికి సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తోంది. చిరంజీవి ఈ పేరు తెలియని ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. ఎలాంటి పరిచయం అవసరం లేకుండానే మెగాస్టార్ అంటూ అభిమానులు కేరింతలు కొడతారు. స్వశక్తితో ఎదిగిన శిఖరం. చిత్ర పరిశ్రమకు రావాలంటే బలమైన రికమెండేషన్ ఉండాలి. చక్కటి రూపం, మొహంలో సందర్భానుసారంగా హావభావాలు మార్చడం, ముఖ్యంగా డ్యాన్స్ వచ్చి ఉండాలి. వీటన్నింటితో పాటు సహజమైన నటన ఉండాలి. ఇన్ని క్వాలిఫికేషన్స్ కావాలంటే మాటలు కాదు. చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తన శక్తిని నమ్ముకుని పైకి వచ్చిన వ్యక్తి మన చిరంజీవి. అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్ అయినప్పటికీ చిత్రసీమకు చిరంజీవిగా పరిచయమై తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని దాదాపుగా 150కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన నటించిన ఆణిముత్యాల లాంటి చిత్రాల్లో రుద్రవీణ, స్వయం కృషి, అభిలాష, ఖైదీ తదితర చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. అందులో విజేత సినిమా ప్రత్యేకమని చెప్పాలి. 1985లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన విజేత గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించారు. జేవి సోమయాజులు చిన్న కొడుకు చిరంజీవి. అతడికి 3 అన్నయ్యలు, 2 వదినలు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. పెద్ద వదిన శారద ఇంటి బాధ్యతలు చూస్తూ ఉంటుంది. అతడి చెల్లెలు సంయుక్త పెళ్లి బాధ్యత తండ్రిపై ఉంటుంది. చిరంజీవి ఎక్కడా ఉద్యోగంలో స్థిరపడడం లేదని, తనకెంతో ఇష్టమైన ఫుట్బాల్ క్రీడలో మాత్రమే ఆసక్తి చూపుతున్నాడని తండ్రికి కోపం. ఉద్యోగం లేకుండా ఇంట్లో పడి తింటున్నాడని అన్న వదినలకు లోకువ. శారద మాత్రమే చిరంజీవిని అర్థం చేసుకుంటూ మరిదిని కొడుకులా ఆదరిస్తుంది. చెల్లికి పెళ్లి చేయాలని తండ్రి పడే ఆరాటం చూస్తున్న చిరంజీవికి తను ఏ విధంగా సాయపడాలో అర్థం కాక ఆలోచనలో పడతాడు. మంచి సంబంధం రావడంతో సౌమ్యాజుల ఆనందానికి అవధులు ఉండవు. కూతురు బాధ్యత తీరిపోతుందని సంబరపడతాడు. పెళ్లి ఖర్చులకు, ఇతర అవసరాలకు కావలసిన డబ్బు విషయంలో కొడుకులతో మాట్లాడతాడు. కావలసిన డబ్బు లక్షల్లో ఉంటే కొడుకులు మాత్రం చందాలు వేస్తున్నట్లు వేలల్లో చెబుతారు. దారి లేని పరిస్థితిలో ఇల్లు అమ్మాలనుకుంటాడు. అది కూడా వీలు కాకపోవడంతో గత్యంతరం లేక సౌమ్యాజులు బాధపడుతున్న సమయంలో ఓ పేపర్లో ప్రకటన చూస్తాడు. అందులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన కుమారుడికి కిడ్నీ కావాలని, కోరినంత డబ్బు ఇస్తామని ఉంటుంది. తన ప్రాణం పోయినా పర్లేదు, కూతురి పెళ్లి జరిగితే చాలని వారిని సంప్రదించేందుకు హాస్పిటల్కి వెళ్తాడు. కానీ ఆయన వయసును చూసి వీలు కాదని చెప్పడంతో నిరాశగా వెనుతిరిగి వస్తాడు. అయినవారు అంతమంది ఉన్నప్పటికీ ఆడపిల్ల పెళ్లి విషయంలో అన్ని బాధలు పడ్డం చిరంజీవికి నచ్చదు. అనుకోకుండా తండ్రి బీరువా తెలిసిన చిరంజీవికి అందులోంచి పేపర్ బయటకు వస్తుంది. మరేమీ ఆలోచించకుండా వారిని సంప్రదించి
ముందుగా కొంత డబ్బు కావాలని అడిగి తీసుకుంటాడు. వదిన చేతుల్లో డబ్బు పోసి చెల్లి పెళ్లి జరిపించమంటాడు. డబ్బు ఎక్కడిది అని అడిగితే అక్క ఇచ్చిందని చెబుతాడు. అది నిజమేననుకుంటారు. సరిగ్గా చెల్లి పెళ్లి ముహూర్తం సమయానికే అతడికి కిడ్నీ ఆపరేషన్ చేస్తారు. ఎందుకు పనికిరాడని, ఖాళీగా కూర్చుని తింటున్నాడని వెక్కిరించిన అన్నలు, వదినలు విషయం తెలిసి బిత్తరపోతారు. చిన్న కొడుకు జీవితంలో స్థిరపడ్డం లేదని ఆవేదన చెందిన సోమయాజులు సైతం కుటుంబ బాధ్యతల కోసం, చెల్లిని అత్తారింటికి పంపడం కోసం తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన కొడుకును చూసి కళ్ళ నీళ్లతో మాటలు రాక చూస్తూ ఉండిపోతాడు. వదిన శారద పరిస్థితి చెప్పడానికి మాటలు రావు. సీరియస్గా కథ సాగుతున్న సమయంలో మధ్య మధ్యలో హీరోయిన్ భానుప్రియ చేసిన అల్లరి ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇక జీవితంలో తను ఆడడానికి పనికిరాడని తెలిసిన తన చెల్లి కోసం తన ఇష్టాన్ని త్యాగం చేసిన చిరంజీవి పాత్ర అందరినీ కంటతడి పెట్టిస్తుంది. సహజమైన నటనతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్న విజేత చిత్రం ఎప్పటికీ ఆణిముత్యమే. 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న మెగాస్టార్ నిండు నూరేళ్లు చిరంజీవిగా ఉండాలని కోరుకుందాం.